హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న సండే కదండి, మా పిల్లల కోసం అయితే ఆఫ్టర్నూన్ కొంచెం చికెన్, ఒక 2 ఎగ్స్ అయితే ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి. దానికోసం అయితే నేను ఆల్రెడీ బాస్మతి రైస్ని అయితే ఒక గ్లాస్ అయితే చక్కగా వండేసి పక్కన అయితే పెట్టాను. ఇది కొంచెం మన ఫ్యాన్ గాలికి కొంచెం చల్లారితే మనకి దీంట్లో ఉన్న తడి అనేది తగ్గుతుంది కాబట్టి నేనైతే ముందుగానే వండేసి అయితే పక్కన పెట్టాను. కొంచెం చికెన్, ఒక 2 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. మనం ఫ్రైడ్ రైస్కి సరిపడా ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసాను. తర్వాత మనం దీనిలో 2 ఎగ్స్ అనేది వేసేసుకొని వెంటనే కలుపుకుండా 1 మినిట్ అయితే అలా ఉంచేసుకోవాలి. ఉంచుకున్న తర్వాత మనం ఒకసారి మనం వేసిన మిశ్రమాన్ని అయితే ఒకసారి అయితే కలుపుకుందామండి. నేను ఇక్కడ ఎగ్ కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత దీంట్లో చికెను, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కొత్తిమీర ఇలా నేను ముందే ఎందుకు వేసేసానంటే మనకి 2 కలిపి ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఇలా మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఇలా ఉన్నప్పుడే మనం ఈ చికెను, ఎగ్ ఇలా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే మనం దీంట్లోనూ మసాలా అనేది కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను ఇందులోనూ టేస్ట్కి సరిపడా కారం, కొంచెం ధనియా పొడి, జీలకర్ర పొడి, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తాను. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి కారం మసాలా అనేది ఎగ్కి, చికెన్కి అనేది బాగా కలుస్తుందండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగా అది మొత్తం అంతా కూడా ఈ చికెన్కి, ఎగ్కి బాగా కలుస్తుంది. అప్పుడు మనం ఇక్కడ మీడియం సైజులో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో కాకుండా మనం అయితే ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, కింద అడగట్టకుండా అయితే. ఇది అనేది మనకి చాలా బాగా ఫ్రై అవుతుందండి. ఇలా చేయడం వల్ల మనకి మసాలా మొత్తం అంతా కూడా బాగా కలిసి ఫ్రైడ్ రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా చాలా సింపుల్గా జస్ట్ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్లోనూ పిల్లలు అడిగినప్పుడు చాలా త్వరగా ప్రిపేర్ చేసేయచ్చు. అంత బాగుంటుందండి. ఇక్కడ బాగా ఫ్రై అయిపోయింది కదండి చికెను, ఎగ్. తర్వాత మనం రైస్ని ఆల్రెడీ వండేసి చల్లార్చి అయితే పక్కన పెట్టాను కదా, ఆ రైస్ని దీంట్లోనూ కలిపేసుకోవటమేనండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. పిల్లలు అడిగినప్పుడు మనం చాలా త్వరగా ఇలా చేసి పెట్టేయచ్చు. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. ఇలాగా ఫైనలీ ఫ్రైడ్ రైస్ అనేది అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. టేస్ట్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫైనలీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ చికెను, ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.